ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ నాయకులు దుర్మార్గానికి తెగబడ్డారు. మేయర్తో పాటు కార్పొరేటర్లపై దాడికి ప్రయత్నించారు. ఓఆర్ఆర్పై మేయర్ కార్పొరేటర్ల వాహనాలు వెంబడిస్తున్నారు. కాసేపట్లో వాహనాలు గట్కేసర్ ఓఆర్ఆర్ దగ్గరికి చేరుకోనున్నాయి. మేయర్ కిడ్నాప్ హత్యకు సఫారీ గూండాలు పెట్టారని మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల దాడితో బీఆర్ఎస్ కార్పొరేటర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ అసలు ఏం జరిగింది? లివిల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాసంపై హైడ్రామా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ ఎక్కడ కూడా నెగ్గకుండా వారికి తలగ్గకుండా ఉదయం నుంచి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపైన దాడి చేసేందుకు సుపారీ గ్యాంగ్ ను కూడా పంపించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఏదైతే 11 మంది కార్పొరేటర్లతో పాటు మేయర్ వెంబడి ఔటర్ రింగ్ ఓఆర్ఆర్ పైన గుండాలు కాపలా కాస్తున్నట్టు కూడా మన సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వారి కిడ్నాప్ చేసేందుకు కూడా 20 కార్లతో వెంబడిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డు పైన వారంతా కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గుండాలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా వెంబడించడంతో బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావు సైతం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏదైతే కాంగ్రెస్ గుండాల దాడులకు భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ రాచకొండ కమిషనర్ వెంటనే ఫిర్జాదిగూడ మేయర్ కార్పొరేటర్ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రజాస్వామికంగా బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం గర్వనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ లీడర్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అయితే ఇటు మీడియా కంటపడకుండా కూడా వారు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. మీడియాకు తెలిసిన నేపథ్యంలో వారు కొంత వెనుకకు తగ్గినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ వెంబడి ఇలా కాంగ్రెస్ కి సంబంధించిన గుండాలు వెంబడించడాన్ని తీవ్రంగా సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ తలగ్గకుండా అయితే మాజీ ఎమ్మెల్యే మల్పెద్ది సుధీర్ రెడ్డి ఇదంతా కూడా చేస్తున్నట్లు కూడా మనకు జక్కా వెంకటరెడ్డి చెప్తున్నారు. కార్పొరేటర్లకు సైతం రక్షణ కరువైంది. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన చెప్తున్నారు, కానీ ప్రజాపాలన అంతా గాలికి వదిలేసి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి కూడా ఇవాళ దుయ్యబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు పోలీసులను కూడా చెప్పు చేతుల్లో పట్టుకునే విధంగా చేస్తున్నారు. పోలీసులను వారు ఫిర్యాదు తీసుకోకుండా చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులకు ఫోన్లు చేస్తే కనీసం స్పందించట్లేదని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో వారు తప్పుపడుతున్నారు. ఆ పోలీసులు సైతం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రాచకొండ కమిషనర్ తో పాటు డీజీపీ కూడా వెంటనే చర్యలు తీసుకొని వారిపైన రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫిర్యాదు చేశారు. అయితే జక్కా వెంకటరెడ్డి మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితంలో మేము గట్కేసర్ వద్ద చేరుకుంటాం, అక్కడ మీడియా ముఖంగా అన్ని కూడా వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి చెప్పారు. సునీత, రైట్, వీళ్ళు ఇంత జరుగుతున్నా మరి పోలీస్ ఆఫీసర్ ఎందుకు స్పందించట్లేదంటారు డిపార్ట్మెంట్?